చూడమ్మా ఆల్రెడీ మనకి ప్రీవియస్ క్లాస్ లో మనకి ఎక్సర్సైజ్ 14.3 లో 5 క్వశ్చన్స్ అయినాయి. ఈ 3 को ఇక్కడ ఉన్న 5 క్వశ్చన్స్ అన్ని కూడా ఏంటి మనకి ఫైండ్ మీడియన్ అడిగాడు కాబట్టి ఇక్కడ ఉన్న 6th క్వశ్చన్ చూడండి ఒకసారి. 6th క్వశ్చన్ లో వాడు ఏమన్నాడంటే క్వశ్చన్ నెంబర్ 6 చూడండి ఒకసారి. 100 surnames were randomly picked up from a local telephone directory and the frequency distribution of the number of letters in the English alphabet in the surname was obtained as follows. అందులో ఇచ్చాడు నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ సర్నేమ్స్ ఇచ్చాడు. అయితే మనకి ఎప్పుడైనా స్టూడెంట్స్ నేమ్స్ ఎప్పుడు కూడా ఎలా చేస్తారు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫస్ట్ లెటర్ నుంచి వస్తారు. ఒకటి మీకు హాల్ టికెట్ వచ్చినా కూడా మీ పేరు మీ యొక్క ఫాదర్ నేమ్ బట్టి కొంతమందికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నేమ్స్ అన్నీ కూడా ఈక్వల్గానే ఇవ్వడం కదా. అందులో లెటర్స్ ఫస్ట్ ఏ, మళ్ళీ ఏఏ, తర్వాత ఏబి, అలా లెటర్ వైజ్ చూస్తాడు. ఇక్కడ కూడా అదేవిధంగా మనకి ఇచ్చింది ఏం ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ లెటర్స్. అలాగే నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సర్నేమ్స్. ఇందులో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎంత 1 to 4, 4 to 7, 7 to 10, 10 to 13, 13 to 16, 16 to 19. అలాగే నెంబర్ ఆఫ్ సర్నేమ్స్ లో మనకి ఎన్ని వాల్యూస్ 6, 30, 40, 16, 4, 4. మీరు సెపరేట్గా చేసినా పర్వాలేదు, ఒకే మోడల్లో చేసినా పర్వాలేదు. మనకు సమ్ కొంచెం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ సెపరేట్గా చేద్దాం అనుకుంటే సెపరేట్గా చేసుకోవచ్చు. మీన్ సెపరేట్గా చేసుకోవచ్చు, మోడ్ మీడియం సెపరేట్గా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే మనకి పేజ్ లెంత్ ఎక్కువైపోతుంది పబ్లిక్లో చేసినప్పుడు. ఇప్పుడైతే మనకి ఇబ్బంది లేదు, కానీ పబ్లిక్లో చేసినప్పుడు మాత్రం ఒకవైపు అంటే ఒకసారి చేసినా చూడాలి తప్ప సెపరేట్ కాదు. అది కొంచెం ఐడియా ఉంచుకోండి. ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ మనకి ఏమనుకున్నది, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి, ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి, మీడియం ఇచ్చాడు. ఫస్ట్ మీడియం చేస్తాను చూడండి. మీడియం మనకి ఏం కావాలి, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. ఫస్ట్ మనకి చేయవలసింది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. దేనికి ఫైండ్ అవుట్ చేయాలి, మీడియానికి కావాలి కాబట్టి సిఎఫ్ కట్టడం చూడండి. సిఎఫ్ కట్టాలంటే ముందు ఫస్ట్ వాల్యూ ఎంత, ఇక్కడ 6. 6 కి 36 యాడ్ చేస్తే ఎంత అయింది, 36. 36 కి 40 యాడ్ చేస్తే ఎంత అయింది, 76. 76 కి 16 యాడ్ చేస్తే ఎంత, 92. 92 కి 4 యాడ్ చేస్తే ఎంత, 96. 96 కి 6 యాడ్ చేస్తే ఎంత, 4 యాడ్ చేస్తే 100. అందువల్ల ఫస్ట్ వాల్యూ 6 ఉంది. 6 కి 30 యాడ్ చేస్తే 36, 36 కి 40 యాడ్ చేస్తే 76, 76 కి 16 యాడ్ చేస్తే 92, 92 కి 4 అడిషన్ చేస్తే 96, 96 కి 4 అడిషన్ చేస్తే 100. ఈ విధంగా నెంబర్ ఆఫ్ సర్నేమ్స్ అనేది ఫర్ n = 100. n వాల్యూ 100 వచ్చింది. n వాల్యూ 100 వచ్చిన తర్వాత నీకు n = 100, దట్ ఇంప్లైస్ n/2 వాల్యూ ఎంత అవుతుంది, 50. n వాల్యూ 100, n/2 వాల్యూ ఎంత వచ్చింది, 50. కాబట్టి విచ్ లైస్ ఇన్ ద ఇంటర్వల్, అంటే ఆ 50 వాల్యూ దేని బిలో ఉంటుంది, ఇక్కడ 76 బిలో. అంటే బిలో 76 కాబట్టి బిలో 76 లైన్ చూడండి. ఇఫ్ లైస్ ఆన్ ద ఇంటర్వల్ ఎంత 7 to 10. అందువల్ల మనకు వచ్చిన వాల్యూ చూసుకుని ఈ 50th అబ్జర్వేషన్ ఏంటి, 50th observation lies on the interval, interval ది 7 to 10. 7 to 10 కాబట్టి ఇది మీడియం క్లాస్ ఎంత అవుతుంది, 7 to 10. మీడియం క్లాస్ ఎంత అక్కడ 7 to 10. మీడియం క్లాస్ ఎంత 7 to 10. మరి మీడియం క్లాస్ 7 to 10 అయితే therefore lower boundary L is equal to ఇక్కడ చూడండి ఈక్వల్ ఉన్నాయి, ఈక్వల్ ఉన్న వాల్యూ కాబట్టి therefore వాల్యూ ఎంత అవుతుంది, లోయర్ బౌండరీ L is equal to 7. అలాగే డిఫరెన్స్ చూడండి, ఈ ఇంటర్వల్ ఉన్న డిఫరెన్స్ లో 4 నుంచి 1 క్యాన్సిల్ ఎంత 3. ఆ 3 ఏమవుతుంది, క్లాస్ సైడ్. ఇక్కడ ఉన్న లిమిట్స్ కి డిఫరెన్స్ కడితే 4 - 1 కడితే అది వచ్చింది 3. కాబట్టి h వాల్యూ ఎంత వచ్చింది, 3. therefore h వాల్యూ ఎంత 3, లోయర్ బౌండరీ వాల్యూ 7. ఇంకేమవుతుంది, n/2 ఉంది. మనకు కావాల్సిన సిఎఫ్ కావాలి. ఇక్కడ హైట్ చూడండి, ఈ లైన్ లో వచ్చిన వాల్యూ ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ అని చెప్పాను.
మీకు సింపుల్ మెథడ్ కూడా చెప్పాను ఏమని సెకండ్ కాలమ్ లో హైయెస్ట్ వాల్యూ ఇప్పుడు కూడా ఏమవుతుంది ఫ్రీక్వెన్సీ అవుతుంది సెకండ్ కాలమ్ లో హైయెస్ట్ వాల్యూ ఫ్రీక్వెన్సీ అని చెప్పాను కానీ మీకు లాజిక్ కూడా అక్కడ వచ్చిన n/t వాల్యూ పెట్టి కూడా చేయొచ్చు అని చెప్పాను అది చేసుకున్న పర్లేదు సింపుల్ గా కొంతమంది బై హార్ట్ మెథడ్ లో చేస్తారు కదా అలాంటి వాళ్ళు ఈ సింపుల్ మెథడ్ గుర్తుపెట్టుకోండి హైయెస్ట్ వాల్యూ కంపల్సరీ ఏమవుతుంది f ఇది తెలిసినా తెలియకపోయినా ఇది పెట్టుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఇంకేం కావాలి cf కావాలి కదా ఈ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ కాకుండా దాని ప్రిసీడింగ్ cf దాని ప్రిసీడింగ్ ఏమవుతుంది cf ఫార్ములా ఏంటి మీడియన్ m is equal to formula l plus n/2 minus cf is divided by f whole into h ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశాను ఇందులో మనకు ఉన్న వాల్యూస్ అన్ని కూడా కావాలి కాబట్టి h ఉంది l ఉంది ఇంకేం కావాలి cf కావాలి therefore cf వాల్యూ ఎంత మనకి 36 అలాగే n/2 వాల్యూ ఆల్రెడీ పైన ఉంది కాబట్టి ఇంకేంటి f వాల్యూ ఎంత 40 ఈచ్ అండ్ ఎవరీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది therefore వాల్యూ చూడండి l వాల్యూ ఎంత 7 ప్లస్ n/2 వాల్యూ 50 మన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటూ చేయాలి అంటే వేసుకుంటే వెళ్ళిపోవాలి కదా ఫర్దర్గా మనకి మిస్టేక్ జరుగుతుంది ఏంటంటే మనకి లుక్ ఎట్ ద ప్రాసెస్ లో అప్ అండ్ డౌన్ క్రాస్ చేసినప్పుడు కొంచెం మెరగా తేడా వస్తుంది అక్కడ అందువల్ల చూసుకోవాలి కొత్త 50 మైనస్ cf వాల్యూ ఎంత 36 డివైడెడ్ బై f వాల్యూ 40 ఇంటూ h వాల్యూ 3 సబ్స్టిట్యూషన్ కరెక్ట్గా ఉంది ఇప్పుడు క్యాన్సిలేషన్ ఏమంటే చూడండి 7 ప్లస్ 15 నుంచి 36 క్యాన్సిల్ అవుతే 14 ఇంటూ తర్వాత 14 డివైడెడ్ బై 40 ఇంటూ ఎంత 3 ఈ టేబుల్స్ అన్ని క్యాన్సిల్ అయితే చూడండి ఇక్కడ 14 40 14 40 ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 2 టేబుల్ ఎన్ని టైమ్స్ ఇక్కడ 7 టైమ్స్ ఇంటూ ఎన్ని టైమ్స్ 10 టైమ్స్ 2 టేబుల్ ఇక్కడ 2 టేబుల్ అంటే 220 గా 220 ఎంత 40 2 7 ఎంత 14 ఇంకా బ్యాలెన్స్ వాల్యూస్ ఉన్నాయి సార్ 7 ప్లస్ 7 3 గా 21 డివైడెడ్ బై 20 ఎప్పుడైనా మీకు ఇలా డిఫరెన్స్ 1 ఉందనుకోండి కంపల్సరీ అది 0 పాయింట్ తో స్టార్ట్ అవుతుంది కదా 1 పాయింట్ స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ హైయెస్ట్ కాబట్టి 21 డివైడెడ్ బై 20 కాబట్టి 1 పాయింట్ స్టార్ట్ అవుతుంది కంపల్సరీ ఒకసారి చూడండి డివిజన్ చేస్తున్నాను 20 ఇది 21 ఎన్ టైమ్స్ 1 టైం క్యాన్సిల్ ఎంత వచ్చింది 1 పాయింట్ కి అవుతుంది 0 అయింది పాయింట్ 0 అయింది కానీ 20 10 లో క్యాన్సిల్ అవ్వదు అప్పుడు ఏం చేయాలి ఇక్కడ 0 యాడ్ చేసుకోవాలి అక్కడ క్వశ్చన్ తో 0 యాడ్ చేయాలి ఇక్కడ కూడా 0 యాడ్ చేసాం ఇప్పుడు 100 అయింది 20 100 ఎన్ టైమ్స్ ద ఫైనల్ గా ఎంత వచ్చిందంటే 7 ప్లస్ 1.05 అయితే ఇక్కడ 7 ఇంటీజర్ ఇక్కడ పాయింట్ డెసిమల్ కన్నా బిఫోర్ వాల్యూ ఎంత అవుతుంది ఇంటీజర్ అవుతుంది కాబట్టి 7 ప్లస్ 1 ఎంత 8 పాయింట్ డెసిమల్ పాయింట్ ఎంత 05 అంటే ఫైనల్ గా వచ్చిన మీడియన్ వాల్యూ ఎంత ఇక్కడ 8.05 ఇక్కడ మనం ఈ బాక్స్ ద్వారా చేసింది ఏంటంటే మీడియన్ ఫైండ్ అవుట్ చేస్తాం ఫస్ట్ మీడియన్ ఇది కూడా ఎంత వచ్చింది 8.05 ఎలా చేసాను చూసారు అక్కడ మనకి చేసింది ఏమి l వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను అలాగే n/2 వాల్యూ అలాగే cf వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను f ఫ్రీక్వెన్సీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను ఇంటూ h వాల్యూ ఇక్కడ 50 లో 36 క్యాన్సిల్ ఎంత 14 డివైడెడ్ బై 40 ఇంటూ 3 14 40 ఏ టేబుల్ క్యాన్సిల్ చేశాను 2 టేబుల్ ఎన్ని టైమ్స్ ఇక్కడ 7 టైమ్స్ ఇక్కడ 2 టేబుల్ 20 టైమ్స్ ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ 7 ఇంటూ 3 కానీ 7 3 ఎంత 21 డివైడెడ్ బై 20 దానికి మనం ప్రాసెస్ చేసాం డివిజన్ ప్రాసెస్ ఎగ్జాక్ట్ ఎంత వచ్చింది 1.05 వచ్చింది కానీ డెసిమల్ పార్ట్ ఇక్కడ లేదు బిఫోర్ వాల్యూకి డెసిమల్ పార్ట్ లేదు కాబట్టి డెసిమల్ పార్ట్ వేసేయండి 0 అంటే 0.05 వేసేసాక 7 ప్లస్ 1 ఇచ్చిన ఎంత వచ్చింది 8 ఇదేంటిది మీడియన్ అయిన తర్వాత మన నెక్స్ట్ వస్తుంది ఏంటి మీన్ ఎందుకంటే ఈ బాక్స్ మనకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీన్ చేస్తే సరిపోద్ది మరి మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం కావాలి మనకి క్లాస్ మార్క్ కావాలి క్లాస్ మార్క్ సింబల్ ఏంటి xi ఫ్రీక్వెన్సీ సింబల్ ఏంటి fi మరి మీన్ ఏ మెథడ్ చేస్తారు మీకు సూటబుల్ మెథడ్ ఏదో యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ మెథడ్ యూజ్ చేయాలని ఏం లేదు అయితే ఇక్కడ వాల్యూస్ బాగా వాల్యూస్ కాబట్టి డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసినా పర్వాలేదు సింపుల్ మెథడ్ లో డైరెక్ట్ మెథడ్ అయితే ఈజీ అయిపోతుంది అయితే మనకు కావాల్సింది స్టెప్ డివిజన్ మెథడ్ అలవాటు చేసుకోవాలి అందువల్ల ఆ స్టెప్ డివిజన్ మెథడ్ ఇంకా ఎవరికైనా ఉంటుంది కాబట్టి ఆ మెథడ్ యూజ్ చేస్తాను చూడండి సార్ ఇక్కడ ఎడిషన్ చేయండి ఒకసారి ఎడిషన్ చేస్తే 1 ప్లస్ 4 వాల్యూ ఎంత 5 హాఫ్ వాల్యూ ఎంత 2.5 5 హాఫ్ వాల్యూ ఎంత 2.5
ఎవరికైనా హాఫ్ చేయడం కొంచెం డౌట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూడండి ఒకసారి 1 + 4 అంటే 5 కానీ డివిజన్ రాకపోతే చేసుకొని ఇబ్బంది లేదు, ప్రతిదీ చేయొచ్చు, రివిజన్ చేస్తే ఇబ్బంది లేదు. 2 2 4 సబ్ట్రాక్షన్ 1 పాయింట్ పెడితే 0 2 5 అంటే ఎంత వచ్చిందంటే 2.5 వచ్చింది. మరి నెక్స్ట్ వాల్యూ కావాలంటే ఏం చెప్పాను నేను, ఇక్కడ ఉన్న క్లాస్ సైజ్ చూడండి, క్లాస్ సైజ్ వాల్యూ ఎంత 3 ప్లస్ ఎడిషన్ చేయండి. 3 ప్లస్ ఎడిషన్ చేసేటప్పుడు అక్కడ డెసిమల్ కి సంబంధం లేదు, ఎందువల్ల ఇక్కడ డెసిమల్ వాల్యూ లేదు కాబట్టి 0.5 అలా ఉంచండి. 2 + 3 ఎంత 5, నెక్స్ట్ 5 + 3 8 8.5, 8 + 3 11 11.5, 11 + 3 14 14.5 అయింది. 14 + 3 17.5. అయితే ఒకసారి కొన్ని మిస్టేక్లు జరుగుతుంటాయి, అలాంటప్పుడు చెక్ చేసుకోండి. లాస్ట్ వాల్యూ చూడండి సార్, ఇక్కడ 16 19 ఎడిషన్ చేస్తే 35 హాఫ్ వాల్యూ ఎంత 17.5 కరెక్ట్గా వచ్చింది. ఇంకా నెక్స్ట్ మనకి క్లాస్ వర్క్ ఏం కావాలి, డిఐ. ఈ డిఐ ఎలా కరెక్ట్గా చూడండి సార్, డిఐ కట్టేటప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూషన్ రాసుకోవచ్చు, xi - a. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇంటర్వల్స్ చూడండి సార్, ఎడ్జుబ్లిమెంట్ కావాలి మరి, ఎడ్జుబ్లిమెంట్ కావాలంటే ఇంటర్వల్స్ అన్ని ఇక్కడ 1 2 3 4 5 6. నువ్వు థర్డ్ ఇక్కడ 6 అన్నా కాబట్టి 6 లో హాఫ్ వాల్యూ ఎంత, 6 లో హాఫ్ వాల్యూ 3 అంటే థర్డ్ పొజిషన్ చూడొచ్చు. థర్డ్ పొజిషన్ ఎంత 1 2 3. ఈ పొజిషన్ యూజ్ చేసుకున్నా పర్లేదు, దాని నెక్స్ట్ యూజ్ చేసుకున్నా పర్లేదు అని చెప్పాను, కానీ మనం నెక్స్ట్ యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. అందులో నెక్స్ట్ పొజిషన్ ఎంత అక్కడ, ఈ లైన్ కదా ఫోర్త్ కాబట్టి ఎంత ఉంది అక్కడ 11.5, అక్కడ ఎడ్జుబ్లిమెంట్ ఎంత 11.5. మీ థర్డ్ యూజ్ చేసిన వస్తుంది ఆన్సర్, థర్డ్ ప్రాసెస్ యూజ్ చేసినా వస్తుంది. అయితే మనకి నెక్స్ట్ వాల్యూ యూజ్ చేయడం అలవాటు కాబట్టి ఆ నెక్స్ట్ వాల్యూకి వస్తే ఫోర్త్ పొజిషన్ 1 2 3 4. ఫోర్త్ పొజిషన్ ఏమైంది, ఎడ్జుబ్లిమెంట్ వచ్చింది. ఇప్పుడు ఎడ్జుబ్లిమెంట్ ప్లేస్ ఎంత 11.5 చూడండి సార్, ఇక్కడ ఉన్నది ఎంత 2.5, ఇక్కడ ఉన్నది ఎంత 11.5. 0.5 క్యాన్సిల్ అవుతుంది. 11 నుంచి 2 క్యాన్సిల్ అయితే 9. మరి హైయెస్ట్ వాల్యూ ఏంటి 11 కాబట్టి మైనస్. 11 నుంచి 5 క్యాన్సిల్ అయితే 6. 11 నుంచి 8 క్యాన్సిల్ అయితే 3. 11 నుంచి 11 క్యాన్సిల్ అవుతుంది 0. ఎందుకు ఇది ఇచ్చారు ఎవరిలో మనకి ఏం కావాలి, క్లాస్ మార్క్ కావాలి కాబట్టి ఫస్ట్ క్లాస్ మార్క్ ఎంత 2.5, ఫస్ట్ క్లాస్ మార్క్ ఎంత 2.5 మైనస్ ఇక్కడ ఉన్న ఎడ్జుబ్లిమెంట్ ఎంత 11.5 చేస్తే ఎంత వచ్చింది మీకు, ఇక్కడ ఉన్న 0.5 క్యాన్సిల్, ఇంకా 11 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది. 11 నుంచి 2 క్యాన్సిల్ అయితే 9, కానీ సింబల్ ఏంటి మరి, అందుకే నేను -9 వేసాను అక్కడ. కానీ మీకు చెప్పాను నేను డిఐకి మీరు పెద్ద కష్టపడతారని చెప్పాను నేను. ఎడ్జుబ్లిమెంట్ ఆపోజిట్ ఏం పెట్టాలి 0, ఎడ్జుబ్లిమెంట్ ఆపోజిట్ ఏం పెట్టాలి 0 పెట్టి ఇక్కడ ఉన్న క్లాస్ సైజ్ చూడు ఎంత ఉంది, క్లాస్ సైజ్ 3, ఫస్ట్ 3 వేసావు, 3 + 3 6, 6 + 3 9, అక్కడతో అయిపోండి. ఏ సింబల్స్ వస్తాయి ఇక్కడ అప్పర్ వాల్యూస్ అన్ని నెగటివ్. ఈసారి లోయర్ చూడండి, ఇది -3 దాని ఆపోజిట్ ఎంత +3, ఇది -6 దాని ఆపోజిట్ ఎంత +6. సార్ 9 ఉంది కదంటే ఇక్కడ ఉన్న ఈవెన్ ఇంకా అక్కడతో వస్తాయి, ఇందులో అప్పర్ వాల్యూస్ అన్ని 3, లోయర్ వాల్యూస్ 2, 2 + 1 ఎంత 3, 3 + 3 6 అయిపోతే సరిపోయిన అక్కడతో. నెక్స్ట్ ఏం కావాలి మనకి ui ఇది ఫార్ములా xi - a h. అంటే xi - a కి సింబల్ ఎంత di కాబట్టి ఆ వచ్చిన వాల్యూని దేనితో డివైడ్ చేయాలి, h తో డివైడ్ చేయాలి. ఇక్కడ h వాల్యూ ఎంత 3, 3 తో చేస్తాను చూడండి, 3 9 టైమ్స్ అవుతుంది, 3 9 టైమ్స్ -9 డివైడెడ్ బై 3 అంటే 3 టైమ్స్ ఇక్కడ 3 టైమ్స్, దీని వాల్యూ ఎంత -3. అలాగే -6 ఉంది కదా, -6 డివైడెడ్ బై 3 ఎన్ని టైమ్స్ ఇక్కడ 3 టైమ్స్ లో 2 టైమ్స్, ఫైనల్ వాల్యూ ఎంత -2. అందులో మీకు లాజిక్ గా అర్థమైంది ఏంటి, ఇక్కడ వచ్చే వాల్యూ -3 -2 -1 0 అంటే మనకి నెంబర్ లైన్ వస్తుంది. నెంబర్ లైన్ కాబట్టి నెంబర్ లైన్ 0 కాబట్టి ఎంత 0, దాని అప్పర్ వాల్యూస్ -1 -2 -3, డౌన్ వాల్యూస్ 1 2. ప్రాసెస్ చేయవలసిన పని లేదు ఇక్కడ. ఎప్పుడు చేయాలి, ఇక్కడ ఒకవేళ లాంగ్ వాల్యూస్ అయినా ఉంటే ఆర్టిక్ చేసుకోవాలి తప్ప, ఇక్కడ ఉన్న స్మాల్ వాల్యూస్ కాబట్టి ui ఎప్పుడు కూడా మీరు ఏమైచ్చు, ఇక్కడ ఎడ్జుబ్లిమెంట్ ఉంది కదా, ఎడ్జుబ్లిమెంట్ కాబట్టి ఎంత 0, దాని కాబట్టి కూడా ఏమవుతుంది 0, అప్పర్ వాల్యూ -1 -2 -3, లోయర్ వాల్యూస్ +1 +2. ఈసారి మనం చేసే స్టెప్ డివిజన్ కాబట్టి ఫార్ములా ఏంటి fi ui కాబట్టి ఒకసారి చూడండి, fi ui చేసినప్పుడు మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి సారీ 0 కాబట్టి చూడండి సారీ fi ఎక్కడ ఉంది సెకండ్ కాలమ్ ఉంది, ఇది ఫిఫ్త్ కాలమ్ ఉంది కాబట్టి ఒకసారి చూడండి 6 3 8 8 అనేది -18,
32 जा 32 जा అంటే 60 60 minus 60 నెక్స్ట్ 43 जा 43 जा అంటే 120 120 అంటే minus 120 అయినది నెక్స్ట్ 16 zeros 0 4 1 जा 4 4 2 जा 8 ఇక్కడ నెగటివ్ వాల్యూస్ 3 వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఈ 3 వాల్యూస్ ఎడిషన్ చేయండి ఏ సింబల్ యూజ్ అవుతుంది ఇక్కడ మైనస్ ఇందువల్ల ఎడిషన్ చేసేటప్పుడు అక్కడ 3 నెంబర్ సింబల్ ఏముందో అదే వేయాలి అందువల్ల నెగటివ్ సింబల్ ఉంది కాబట్టి నెగటివ్ వేసావు 120 ప్లస్ 60 180 180 ప్లస్ 80 ఎంత 198 అంటే మైనస్ 198 వచ్చింది ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది 12 ద మెయిన్ వాల్యూ ఎంత అవుతుంది సిగ్మా fy ui is equal to sigma fy ui is equal to ఇదేమో నెగటివ్ వాల్యూ ఇది పాజిటివ్ వాల్యూ సబ్ట్రాక్షన్ ఎంత వచ్చింది 8 నుంచి 2 క్యాన్సిల్ అవుతే 6 ఇక్కడ 90 90 నుంచి 1 క్యాన్సిల్ అవుతే 18 సింబల్ ఏంటి మైనస్ అంటే మైనస్ 186 మైనస్ 186 అందువల్ల చేసినప్పుడు చూడండి ఒకసారి ఎక్కడైనా మనకు మిస్టేక్లు ఉంటే 6 3 జార్ 18 32 జార్ అంతా 60 43 జార్ 120 ఇక్కడ ఎడిషన్ చేసినప్పుడు ఇవన్నీ కూడా ఏంటి 120 ప్లస్ 60 180 ఒకసారి చూడండి ఇక్కడ 41 జార్ అంతా 40 ఇక్కడ ఎడిషన్ చేసినప్పుడు ఎంత వస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ 60 ప్లస్ 40 ఎంత 100 100 ప్లస్ 80 ఎంత 118 సింబల్ ఏంటి మైనస్ 118 అందువల్ల లైన్ లో వాల్యూస్ కరెక్ట్ గా ఉంటే మనకి మిస్టేక్ రావు ఇక్కడ జరిగింది ఏంటంటే మనకి లైన్ అంతా కూడా వాల్యూస్ ఒక లైన్ లో వచ్చి చూసుకోండి 41 ఎంత 40 మైనస్ 40 అయింది ఎడిషన్ చేసినప్పుడు 40 ప్లస్ 60 ఎంత 100 100 ప్లస్ 18 118 వచ్చింది 118 సబ్ట్రాక్షన్ చేస్తే ఇది ఎలా 18 కాబట్టి ఎంత అవుతుంది 106 ఎంత వాల్యూ మైనస్ 106 వచ్చింది అలాగే ఫైనల్ గా మనకి ఎన్ వాల్యూ వచ్చింది ఇక్కడ ఎన్ కాదు ఇక్కడ ఇందువల్ల మీడియం కి అయితే ఎన్ కానీ ఈ సంవత్సరం మనం యూజ్ చేసేటప్పుడు యూజ్ చేయాలి ఇక్కడ సిగ్మా fy ఇది స్టెప్ డివిజన్ మెథడ్ కాబట్టి మనం యూజ్ చేసే లెటర్ ఏంటి ఇక్కడ సిగ్మా fy ఇది కూడా ఎంత 100 therefore సిగ్మా fy వాల్యూ కూడా వచ్చింది -106 మనం యూజ్ చేసే ఫార్ములా రాయండి ఒకసారి ఫార్ములా చూడండి ఇక్కడ యూజింగ్ స్టెప్ డివిజన్ మెథడ్ యూజింగ్ స్టెప్ డివిజన్ మెథడ్ కాబట్టి ఫార్ములా చూడండి మీన్ x బార్ is equal to ఫార్ములా a plus sigma fy ui divided by sigma fy into h సబ్స్టిట్యూషన్ చేస్తాం సబ్స్టిట్యూషన్ ఏ వాల్యూ ఉంటుంది అక్కడ ఏ వాల్యూ 11.5 తర్వాత ప్లస్ మరి సిగ్మా fy వాల్యూ -106 డివైడెడ్ బై బ్రాకెట్ కంపల్సరీ యూజ్ చేయండి ఎందుకంటే నెగటివ్ సింబల్ కి మీరు ఒకవేళ ఈ ప్లస్ మైనస్ లో బ్రాకెట్ వేయలేదు మీరు ఆలోచన ఏంటంటే మైనస్ లెక్కలేదు అనుకుంటారంటే దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తారు అలా కాకుండా కంపల్సరీ నెగటివ్ సింబల్ కి ఏం చేయాలి బ్రాకెట్ యూజ్ చేయాలి ఇప్పుడు ఒక మల్టిప్లికేషన్ చేస్తాం కాబట్టి సిగ్మా fy వాల్యూ ఎంత వచ్చింది 100 ఇంటూ h వాల్యూ ఎంత 3 ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయాలి ఒకసారి చూడండి క్యాన్సిలేషన్ చేస్తాను అక్కడ ఉన్న వాల్యూ ఎంత మనకి 11.5 ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ క్యాన్సిలేషన్ చేసేటప్పుడు ఏ టైప్ క్యాన్సిల్ చేస్తున్నా చూడండి మనకి 100 ఇంపార్టెంట్ కాబట్టి 100 క్యాన్సిల్ చేయకండి అందులో మల్టిప్లికేషన్ చేయండి మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ 3 106 3 6 జార్ 18 3 1 జార్ 3 డివైడెడ్ బై 100 ఎప్పుడైనా 100 10 ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయడం నేర్చుకోకండి ఎందుకంటే మనకి డివిజన్ ఈజీగా ఉంటుంది కాబట్టి 11.5 ఇక్కడ ఎన్ని ఉన్నాయి జీరోస్ ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి అంటే 2 డెసిమల్స్ కి రైట్ టు కౌంట్ చేయండి రైట్ నుంచి కౌంట్ చేస్తే 1 2 ఆ బిఫోర్ వాల్యూ పెడితే ఏమవుతుంది 3.18 ఎంత అవుతుంది 18 లేదా డివిజన్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు మనకి మీకు ఆ డౌట్ రావచ్చు పెట్టడం కానప్పుడు డివిజన్ చేసుకోండి 100 3 జార్ ఎంత 300 సబ్ట్రాక్షన్ ఎంత 18 పాయింట్ కి 0 అవుతుంది 100 1 జార్ 100 సబ్ట్రాక్షన్ ఎంత 80 మళ్ళీ పాయింట్ కి 0 అవుతుంది 108 జార్
అంటే లాంగ్ ప్రాసెస్ లో మీరు డీజింగ్ చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ సింపుల్ గా ఎప్పుడైనా జీరోస్ ఉంది 1 ఉన్నప్పుడు మాత్రమే, అన్నిటి కాదు సార్ 200 ఉన్నప్పుడు కూడా పెట్టేస్తారంటే పర్వాలేదు. ఓన్లీ 1 ఉన్నప్పుడు మాత్రమే ఏమవుతుంది 1 తో డివిజన్ అవసరం లేదు కాబట్టి ఈ జీరోస్ కి పాయింట్ కౌంట్ చేసుకోవాలి. ఎన్ని డిసిమల్స్ కౌంట్ చేయాలి? 1 2 దాని బిఫోర్ పెట్టాలి. ఇప్పుడు సబ్ట్రాక్షన్ కూడా ఓవర్లుక్ చేయకండి, చేయండి కంపల్సరీ. 11.5 మైనస్ కాబట్టి 3.18 అప్పర్ వాల్యూ ఏం లేకపోతే ఏమవుతుంది 0. ఫార్ ఏం అవుతుంది 10. 10 నుంచి 8 క్యాన్సిల్ అయితే 2, ఇక్కడ 5 లో క్యాన్సిల్ అయితే 4, 4 నుంచి 1 క్యాన్సిల్ అయితే 3, ఇక్కడ 11, 11 నుంచి 3 క్యాన్సిల్ అయితే 8, అంటే ఫైనల్ గా ఎంత వచ్చింది 8.32. మరి మీడియన్ ఎంత వచ్చింది మనకి ప్రీవియస్ లో 8.05. అంటే అప్రాక్సిమేట్ గా మనకి వచ్చే వాల్యూ ఏం వస్తుంది ఇక్కడ 8. అంటే కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఇదేమో 8 ఇదేమో 8.05 అందువల్ల పాయింట్ తర్వాత రైట్ సైడ్ మనకు అవసరం లేదు, కానీ ఈ పాయింట్ బిఫోర్ వాల్యూ చూడండి సరిపోతుంది. ఇదే ఫైనల్ గా ఎంత వచ్చింది ఇక్కడ మెయిన్ ఈక్వల్ టు మెయిన్ ఎంత వచ్చింది 8.32. ఇక్కడ మనకి ఏమైంది మెయిన్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏంటి ఇంకా మాడ్. మాడ్ అంటే మనకి ఇబ్బంది లేదు, గివెన్ టేబుల్ ఏదైతుందో ఆ టేబుల్ ని కాలం మోడల్ రాసుకుంటే సరిపోతుంది కాబట్టి ఇంకేం మీరు ఫైండ్ అవుట్ చేయవలసిన పని లేదు. చూడండి సార్, ఏముంది ఇక్కడ మనకి గివెన్ టేబుల్ వచ్చిన కాలమ్స్ రాస్తున్నాం. ఫస్ట్ చేయవలసింది ఏంటి ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత ఇక్కడ మనకున్న సెకండ్ కాలం లో ఏముంది ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ వాల్యూ చూడండి 40. ఈ 40 ఏమవుతుంది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ f1. దాని ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ ఏంటి f0. దాని సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ ఏంటి f2. ఇలా నోటెట్ చేసిన తర్వాత లోయర్ బౌండ్ చెప్పాం కదా, ఇది ఏమవుతుంది మోడల్ క్లాస్. మోడ్ కాబట్టి మోడల్ క్లాస్ వాల్యూ ఎంత ఇక్కడ 7 to 10 మోడల్ క్లాస్ అయింది. మోడల్ క్లాస్ ఉన్న లోయర్ బౌండరీ వాల్యూ ఎంత 7. లోయర్ బౌండరీ అంటే స్టార్టింగ్ లో ఉంటది, లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ. ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు రాసుకోవచ్చు. లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ బౌండరీ కూడా సేమ్. ఇప్పుడు అవుతుంది అలాగా లిమిట్స్ లో ఏదైనా వేరియేషన్ ఉంటే మాత్రం అప్పుడు ఏమవుతాయి బౌండరీస్ అవ్వవు. లిమిట్స్ లో వేరియేషన్ ఉంటే మాత్రం బౌండరీస్ అవ్వ. ఎలాగా నేను చెప్పాను ఆల్రెడీ, ఇక్కడ 0 to 9 10 to 19 ఇలా ఉన్నప్పుడు మాత్రం ఇవి బౌండరీస్ కాదు. బౌండరీస్ అంటే కంపల్సరీ ఎలా ఉండాలి ఈక్వల్ గా ఉండాలి. బౌండరీస్ అంటే కంపల్సరీ అప్పర్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ అవ్వాలి. అలా అయితే అది ఏమవుతుంది బౌండరీ. ఎగ్జాక్ట్ గా చెప్పేది ఏమవుతుంది లిమిట్. ఎగ్జాక్ట్ గా చెప్పేది ఏంటి లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్. లిమిట్ వేరు బౌండరీ వేరు, అది గుర్తెట్టుకోండి. అంటే బిట్లు ఇస్తారు మీకు. బిట్లు ఇచ్చేవాళ్ళంటే ఫర్ సపోజ్ మీ తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కదండి పరీక్షించడానికి 0 to 9 10 to 19 20 to 29 అండ్ ఎక్సెట్రా ఇచ్చి ఆ 20 to 29 అప్పర్ లిమిట్ అడుగుతారు. 20 to 29 అప్పర్ లిమిట్ అడిగారు. అప్పర్ లిమిట్ అడిగితే ఎగ్జాక్ట్ గా 25 బాగా చేసేసాం, వచ్చిన వాళ్ళకి ఎత్తలే, నాన్న వాళ్ళకి డౌట్ గా ఫీల్ అవుతారు. అప్పర్ లిమిట్ అంటే అక్కడ ఉన్న వ్యాలిడిటీ చేసేస్తే చెప్పాను. ఈసారి బౌండరీ అడిగాడు. బౌండరీ అప్పుడు 29 వేస్తే రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుంది బౌండరీ అంటే ఈక్వల్ అవ్వాలని చెప్పాను కదా. ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అవ్వాలి, నెక్స్ట్ 2 వాల్యూస్ ఈక్వల్. నెక్స్ట్ 2 వాల్యూస్ అంటే 29 30. 29 30 అంటే 30 ఉంది కదా, 30 29 ఎలా ఈక్వల్ అవుతుంది. ఇక్కడ అబౌవ్ 1 ఉంది కాబట్టి 1 ఆఫ్ చేసుకున్నారు. 1 ఆఫ్ చేసుకుంటే ఎంత అవుతుంది 29.5. అందులో బౌండరీ ఎంత ఇక్కడ 29.5. అది గుర్తెట్టుకోండి. లిమిట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ వేసేయచ్చు. లిమిట్ అయితే అక్కడ ఇంటర్వల్స్ ఏముంటా వేసేయచ్చు. బౌండరీస్ అంటే మాత్రం చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ అప్పర్ లిమిట్ వాల్యూ నెక్స్ట్ ఇంటర్వల్ ఏమవ్వాలి లోయర్ లిమిట్ అవ్వాలి. నెక్స్ట్ లిమిట్ లోయర్ లిమిట్ అవ్వలేదు అనుకోండి, మీరు చేయాల్సింది ఏంటి యాడింగ్ చేసుకోవాలి. 0.5 యాడ్ చేయాలి, 0.5 చేయాలి, సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మాడ్యూల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, చర్చ కూడా. mod equal formula కాబట్టి therefore mod is equal to L plus f1 minus f0 is divided by f2 f1 minus f0 minus f2 into h. వాల్యూస్ అన్ని మన దగ్గర ఉన్నాయి, రాసుకోండి సారి. L వాల్యూ ఎంత వచ్చింది 7, f0 వాల్యూ ఎంత 30, f1 వాల్యూ 40, f2 వాల్యూ 16, అలాగే h వాల్యూ 3. రిటర్న్ చేసినందుకు హాఫ్ మార్క్ ఉంటుందని చెప్పిన ఫార్ములా హాఫ్ మార్క్, సబ్స్టిట్యూషన్ హాఫ్ 1.5 వస్తుంది దగ్గరికి. L వాల్యూ 7 ప్లస్ f1 వాల్యూ ఎంత ఉంది దగ్గర 40 మైనస్ f0 వాల్యూ ఎంత 30 డివైడెడ్ బై 2 into f1 2 into f1 వాల్యూ ఎంత 40 మైనస్
F naught value 30 minus F2 value 16 into H value 3. సబ్స్టిట్యూషన్ చేశాక మనకు వచ్చిన వాల్యూస్ ఇవి 7 ప్లస్ 40 లో 30 క్యాన్సిల్ అవుతే 10 40 లో 30 క్యాన్సిల్ అవుతుంది 10 డివైడెడ్ బై 240 80 240 ఎంత 80 మైనస్ 30 16 యాడ్ చేస్తే 46 ఇంటూ 3 7 ప్లస్ 3 10 जा 30 డివైడెడ్ బై 80 లో 46 క్యాన్సిల్ అవుతే 34 అంటే ఇది 34 కరెక్ట్గా వచ్చిందా 80 లో నుంచి 46 క్యాన్సిల్ అవుతే వచ్చింది 34 వస్తుంది 3 10 जा 30 ఇక్కడ క్యాన్సిలేషన్ ఏం చేస్తారంటే 3 టేబుల్ చేస్తారు 2 టేబుల్ 2 టేబుల్ 2 15 जा 2 17 जा 2 15 जा 2 17 जा ఇంకా అందుకని క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనం డివైడ్ చేయాల్సిందే 15 డివైడెడ్ బై 17 చూడండి ఎలా చేస్తున్నాను 17 డినామినేటర్ ఉంది న్యూమరేటర్ వాల్యూ 15 ఫస్ట్ 15 లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 0 పాయింట్ 15 లో క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది 0 పాయింట్ 150 అయింది 150 అంటే 17 150 లో ఎంత క్యాన్సిల్ అవుతుంది జీవితానికి రీచ్ అవుతుంది కాబట్టి ఎంత దగ్గర డిఫరెన్స్ 8 టైమ్స్ చూసుకుంటాను 8 10 are 80 8 7 are 56 సబ్ట్రాక్షన్ ఎంత యాడింగ్ ఎంత 136 136 అంటే ఎన్ని టైమ్స్ 8 టైమ్స్ వచ్చింది 136 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వచ్చింది సబ్ట్రాక్షన్ 14 పాయింట్ కి 0 యాడ్ అయింది 17 నెంబర్ ఎన్ని టైమ్స్ ఆల్రెడీ చూసుకోండి సార్ 8 10 are 80 8 10 are 80 8 7 are 56 136 సరిపోయింది ఇక్కడ మన సబ్ట్రాక్షన్ 140 వస్తుంది సేమ్ వాల్యూ రాకూడదు ఎందుకు డిఫరెంట్ డివైడ్ చేసినప్పుడు నెక్స్ట్ మన సేమ్ అదే రాకూడదు రిపీట్ అయిపోతుంది కదా అక్కడ ఎందుకు చూడండి 8 7 are ఎంత 56 5 ఉంది 8 1 are 8 8 5 ఉంది 13 సబ్ట్రాక్షన్ ఎంత వచ్చింది 4 ఇదంతా 1 14 140 వచ్చింది మళ్ళీ ఎన్ని టైమ్స్ 136 మళ్ళీ సబ్ట్రాక్షన్ ఎంత 4 పాయింట్ కి అవుతుంది 0 యాడ్ అవుతుంది ఎన్ని టైమ్స్ ఫర్ సపోజ్ 2 టైమ్స్ అయితే డిస్టెన్స్ మనకి 2 డిస్టెన్స్ సరిపోతుంది కాబట్టి ఇందులో థర్డ్ డెసిమల్ 5 బిలో థర్డ్ డెసిమల్ 5 బిలో కాబట్టి అది అవసరం లేదు కదా తీసేయండి తీసేస్తే ఎంత వచ్చింది 7 ప్లస్ 0.88 యాడింగ్ చేస్తే డెసిమల్స్ ఏం లేదు కాబట్టి ఎంత వస్తుంది 7.88 ఫైనల్ వన్ వచ్చిన ఎంత 7.88 వచ్చింది ఇదేంటిది మాడినది మాక్సిమం అంటే ఏంటి ఇక్కడ ఉన్న వాల్యూస్ లో ఈ వాల్యూస్ లో ఏది ఎక్కువ సార్లు వస్తుంది 7.88 అనేది ఎక్కువ టైం రిపీట్ అయిందని నెక్స్ట్ ఇక్కడ మనకి 6 సమ్ అయింది ఇక నెక్స్ట్ సమ్ ఏంటి మనకి ఇందులో 7 సమ్ ఈ టాపిక్ దీంతో కంప్లీట్ అవుతుంది చూడండి ఏమిచ్చారు అక్కడ ద డిస్ట్రిబ్యూషన్ బిలో గివ్స్ ద weights of 30 students of a class find the median weights of the students weights ఇచ్చాడు weights అంటే మనం ఇందులో యూజ్ చేస్తాం అక్కడ కేజీ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాల్యూస్ ఏంటి ఇక్కడ 40 to 45 40 to 45 45 to 50 50 to 55 55 to 60 60 to 65 65 to 70 70 to 75 స్టూడెంట్స్ లో 2 3 8 6 6 3 2 వాల్యూస్ అవి ఇందులో మనకి ఫైండ్ అవుట్ చేయమనేది ఏంటి మీన్ ఒకటి కాబట్టి మీడియన్ ఫైండ్ అవుట్ సరిపోద్ది ఒకసారి చూడండి ఏం కావాలి అక్కడ సిఎఫ్
రోస్ ని కాలమ్స్ కింద అరేంజ్మెంట్ చేసుకున్నాం. అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత మన ఫైనల్ గా కావాల్సిన ఏంటంటే మనకి CF కావాలి. ఫస్ట్ మన ప్రాసెస్ అంటే CF తో స్టార్ట్ చేయాలి. ఫస్ట్ వాల్యూ ఎంత అక్కడ 2. ఎడిషన్ ప్రాపర్టీలో మనకి చాలా మందికి డౌట్ వస్తుంది, కొంతమంది చేయడం కూడా రాను అంటారు. అలాంటి వాళ్ళు ఈ ప్రాసెస్ చూసుకోండి సార్, రాను వాళ్ళు చేసే పనే. ఫస్ట్ వాల్యూ 2 వేసుకున్నారు. నెక్స్ట్ వాల్యూ ఏ లైన్ అయితే ఉందో ఆ లైన్ ఉన్న నెంబర్ అప్పర్ వాల్యూస్ అన్ని కూడా ఎడిషన్ చేయండి. 2 + 3 ఎంత 5. రాను వాళ్ళు చేసే పని చెప్పాను. వచ్చినవాడు వచ్చినట్టు చేసేసుకోవచ్చు. రాను వాళ్ళు చేసే పని ఏంటంటే 2 ఉంది, దాని అప్పర్ వాల్యూ ఏం లేదు కాబట్టి 2 వేసుకున్నాం. 3 కి అప్పర్ వాల్యూ కూడా ఉంది కాబట్టి 3 + 2 వేసుకున్నాం. నెక్స్ట్ వాల్యూ 8 ఉంది, 8 కి దాని పై నుంచి కంటిన్యూ చేసుకుంటే 2 + 3 + 8 ఎంత 30. నెక్స్ట్ వాల్యూ 2 + 3 + 8 + 6 2 + 3 + 8 + 6 19. నెక్స్ట్ వాల్యూ 2 + 3 + 8 + 6 + 6 25. నెక్స్ట్ వాల్యూ అలాగే 2 + 3 + 8 + 6 + 6 + 3 28. ఇంకా లాస్ట్ వాల్యూ 2 + 3 + 8 + 6 + 6 + 3 + 2 30. ఇది చేయవలసిన వాళ్ళు ఎవరైతే డల్ గా ఉన్నారో ఈ ప్రాపర్టీలో, ఎడిషన్ ప్రాపర్టీలో కూడా కొంతమంది డల్ గా ఉంటారు. ఆ డల్ గా ఉన్న వాళ్ళు కంపల్సరీ చేయవలసిన ప్రాసెస్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ మెథడ్ యూజ్ చేసుకోండి. లేదు ఈ టైప్ ఆఫ్ లేదు ఇంకా కొంచెం ఈజీగా ఉన్నదంటే ఇంకా ఈజీగా ఉంది, ఇంకా ఈజీగా చూడండి సార్, ఎవరి తగ్గట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు. ఫస్ట్ వాల్యూ 2 వేసుకున్నా బాగుంది. 2 తర్వాత నెక్స్ట్ వాల్యూ 3 కాబట్టి 2 + 3 చేసాం, ఎంత వచ్చింది 5. ఇక్కడ 5 వచ్చింది కాబట్టి 5 + 8 5 + 8 ఎంత 13. 13 + 6 ఎంత 19. 19 + 6 25. 25 + 3 28. 28 + 2 ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. అదనా ఇక్కడ మనకు వచ్చిన ఫైనల్ వాల్యూస్ ఒకసారి ఎంత. ఫస్ట్ వాల్యూ 2, నెక్స్ట్ ఏమో 5, నెక్స్ట్ వాల్యూ ఎంత 13. 13 + 6 ఎంత వచ్చింది 19. 19 + 6 ఎంత 25. 25 + 3 ఎంత 28. 28 + 2 ఎంత 30. ఫైనల్ గా n వాల్యూ ఎంత వచ్చింది 30. ఫైనల్ గా n వాల్యూ 30 వచ్చింది. therefore n = 30, that implies n / 2 ఎంత 15. ఈ 15 అబ్జర్వేషన్ అనేది ఇక్కడ ఉన్న ఏ వాల్యూ బిలో ఉంటుంది 19 బిలో అంటే లెస్ దెన్ 19. లెస్ దెన్ 19 కాబట్టి ఇంటర్వల్ చూడండి సార్, ఇంటర్వల్ వాల్యూ ఎంత 55 to 60. అందులో మీడియం క్లాస్ వాల్యూ ఎంత వచ్చింది 55 to 60 వచ్చింది కాబట్టి therefore which lies in the interval, ఆ ఇంటర్వల్ వాల్యూ ఎంత 55 to 60. ఎప్పుడైతే ఇంటర్వల్ వస్తుందో నీకు ఏమవుతుంది లోయర్ బౌండరీ వస్తుంది. therefore median class is equal to 55 to 60. therefore lower boundary L is equal to 55. లోయర్ బౌండరీ తెలుస్తుంది. నెక్స్ట్ ఏం కావాలంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ కావాలి. ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ చూడండి, మరి హైయెస్ట్ వచ్చింది ఇక్కడ. మరి ఆ ప్రాసెస్ చూసినప్పుడు హైయెస్ట్ రాలేదు. ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనకు అనుకున్న ప్రాపర్టీలో ఇక్కడ ఈ ప్రాసెస్ రాలేదు. ఎందుకు రాలేదంటే ఇక్కడ చేసినప్పుడు అక్కడ మనకు 50 వచ్చింది. ఆ 50 చూసినప్పుడు ఎక్కడ వచ్చింది 19 బిలో వాల్యూ కాబట్టి ఇక్కడ 6 తీసుకోవాల్సింది. ఇప్పుడు అందువల్ల చేసినప్పుడు రైట్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్తారా ఒకసారి, ఆ తర్వాత ప్రాసెస్ చూద్దు. కానీ మాట్లాడితే ఎవరన్నా ఫ్రీక్వెన్సీ వాల్యూ అవుతుంది ఇక్కడ 6 అవుతుంది. దాని ప్లస్ ప్రిసీడింగ్ వాల్యూ ఎంత అవుతుంది ఇది ఎఫ్ కదా, దాని ఆపోజిట్ కాకుండా దాని ప్రిసీడింగ్ వాల్యూ ఎంత సిఎఫ్. సబ్స్టిట్యూషన్ ఎంత సబ్స్టిట్యూషన్ మన దగ్గర ఫార్ములా మీడియన్ is equal to L plus n/2 minus CF divided by F into H. మనకు వచ్చే ఆన్సర్ బట్టి ప్రాసెస్ చూడండి. ఆ ప్రాసెస్ చూసాక నెక్స్ట్ వద్దు కానీ అప్పుడు దాకా కంగారు పడితే ఏమీ కూడా L వాల్యూ ఎంత మన దగ్గర 55 ప్లస్ n/2 వాల్యూ ఎంత 15 మైనస్ CF వాల్యూ ఎంత 13 డివైడెడ్ బై F వాల్యూ ఎంత 6 into H వాల్యూ ఎంత 3. ఇక్కడ 3 టేబుల్ ఇంటూ చేసి వస్తుంది ఇక్కడ 2 టైమ్స్. 3 టేబుల్ ఇంటూ ఇక్కడ 2 టైమ్స్. ఇంకా ఫైనల్ వచ్చిన వాల్యూ 55 ప్లస్ సబ్ట్రాక్షన్ ఎంత వస్తుంది 15 నుంచి 13 చేస్తే ఎంత 2 డివైడెడ్ బై 2. ఇంకా ఫైనల్ ఎంత వస్తుంది 1. డిఫరెన్స్ ఎంత వస్తుంది ఇక్కడ 55 ప్లస్ 1 కాబట్టి 56. ఈ ప్రాసెస్ అది వచ్చింది.
అయితే మనకి టెక్స్ట్ బుక్ ఇచ్చిన ఆన్సర్ ప్రకారం ఇక్కడ 56.1 ఉంది. ఆ ఉండడానికి రీజన్ గా వాడు హైయెస్ట్ తీసుకున్నట్టున్నాడు. హైయెస్ట్ మోడల్ చెప్తే హైయెస్ట్ మోడల్ బట్టి అర్థం ఆన్సర్ ఎంత ఇచ్చాడంటే ఇక్కడ 56.67 ఇచ్చాడు. మన ప్రాసెస్ బట్టి ఏం చేసాం, ఇక్కడ ఉన్న ఇంటర్వెల్ బట్టి ఈ అబ్జర్వేషన్ ఏ వాల్యూ బిలో ఉంటుందో రెఫర్ చేసాం. అలా కాకుండా ఆ ప్రాసెస్ కాకుండా మనకు తెలిసినట్టుగా హైయెస్ట్ వాల్యూ తీసుకున్నాం అనుకోండి, ఆ హైయెస్ట్ వాల్యూ కలవద్దు చూడండి సార్. హైయెస్ట్ వాల్యూ తీసుకుంటే ఏమవుతుంది, ఎఫ్ వాల్యూ 8. ఎఫ్ వాల్యూ 8 అయితే సిఎఫ్ ఎంత అవుతుంది, దాని నుంచి ఎఫ్ వాల్యూ 8 అయితే దాని సిఎఫ్ వాల్యూ ఎంత అవుతుంది, దాని ప్రీసీడింగ్ కాబట్టి ప్రీసీడింగ్ ఎంత అవుతుంది, సిఎఫ్ వాల్యూ 5. మరి హైయెస్ట్ వాల్యూ 8 తీసుకున్నప్పుడు దాంట్లో వచ్చిన ఇంటర్వెల్ వాల్యూ ఎంత అవుతుంది, లోయర్ బౌండరీ వాల్యూ. ఒకసారి చూడండి, ఒకసారి ఇక్కడ మన హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయకుండా హెచ్ వాల్యూ ఎంత చేసాం అందులో, మరి హెచ్ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర, హెచ్ వాల్యూ ఇక్కడ డిఫరెన్స్ చేస్తే 45 నుంచి 40 క్యాన్సిల్ ఎంత 5, హెచ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి 5 సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ సబ్స్టిట్యూట్ 55 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది బ్యాలెన్స్ 2 డివైడెడ్ బై క్యాన్సిల్ చేయగలం కానీ 2 డివైడెడ్ బై 6 ఇంటూ 5, 2 టైమ్స్ 6 ఎన్ని టైమ్స్ 3 టైమ్స్ 5 బై 3 వచ్చింది. ఇప్పుడు 55 ప్లస్ 5 డివైడెడ్ బై 3 డివిజన్ చేయండి సార్. డివిజన్ చేస్తే అవుతుంది 3 డివైడెడ్ బై కాబట్టి చూడండి 3 టైమ్స్ 5 టైమ్స్ 1 టైం చేస్తే 3 క్యాన్సిల్ అవుతుంది 2 పాయింట్ పడితే 20 ఎన్ని టైమ్స్ ఇక్కడ 3 6 జా 18 సబ్ట్రాక్షన్ ఎంత 2 పాయింట్ మళ్ళీ 0 యాడ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఎంత 3 6 జా నెక్స్ట్ టైం చేస్తే మళ్ళీ 18 సబ్ట్రాక్షన్ ఎంత 2 మళ్ళీ పాయింట్ అవుతుంది 0 ఎన్ని టైమ్స్ ఇక్కడ 6 టైమ్స్. అయితే మనం 2 డెసిమల్స్ కి అప్రాక్సిమేట్ చేయాలి. 2 డెసిమల్స్ కి అప్రాక్సిమేట్ అంటే అవుతుంది ఇది 5 అబౌవ్ కాబట్టి ఇందులో ఏం చేయాలి, ఈ 5 6 క్యాన్సిల్ చేసి దాని బిఫోర్ ఏం చేయాలి 1 యాడ్ చేయండి. దాని బిఫోర్ 1 యాడ్ చేస్తే ఫైనల్ గా మనకు వచ్చే వాల్యూ ఎంత 55 ప్లస్ 1 పాయింట్ ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత 67. ఇప్పుడు యాడింగ్ చేస్తే వస్తుంది పాయింట్ డెసిమల్ అలా వచ్చి 67 55 ప్లస్ 1 ఎంత 56 ఫైనల్ ఆన్సర్ వచ్చింది. అందువల్ల హెచ్ వాల్యూ చూసుకోకుండా మనం చేస్తే మనం ఏమవుతుంది మిస్టేక్లు ఎక్కువ వస్తాయి. అందువల్ల ప్రతి దానికి కూడా హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకునే ముందు హెచ్ వాల్యూ అంటే క్లాస్ సైజ్ హెచ్ వాల్యూ ఎంత వచ్చింది 5 అది సబ్స్టిట్యూట్ చేశాక డివిజన్ ప్రాసెస్ ఇంపార్టెంట్. ఇక్కడ 3 డెసిమల్స్ ఇస్తాం, ఈ 3 డెసిమల్ థర్డ్ డెసిమల్ 5 అబౌవ్ కాబట్టి ఈ వాల్యూని నెగ్లెక్ట్ చేయాలి. దాని బిఫోర్ ఏం చేయాలి 1 యాడ్ చేయాలి. ఇక్కడతో మనకి ఈ 14.3 కంప్లీట్, టాపిక్ కూడా కంప్లీట్. అయితే నెక్స్ట్ గా దీనికి ఓవీ కోర్స్ ఉంది, అయితే మీకు టాపిక్ లో లేదు ప్రజెంట్. అది ఏం చేశారంటే నెక్స్ట్ ఇచ్చేదానికి టాపిక్ చూడండి. నెక్స్ట్ టాపిక్ మనకి పేపర్ 2 లో నెక్స్ట్ టాపిక్ సిలబస్ లో కూడా ఉంది. పేపర్ 2 లో మనకున్న 4 టాపిక్స్ లో ఫస్ట్ టాపిక్ ఏంటి సిమిలర్ ట్రయాంగిల్స్, నెక్స్ట్ టాపిక్ ట్రిగోనోమెట్రీ, తర్వాత టాపిక్ ఏంటంటే టాంజెంట్ ఆంగిల్స్ ఉంటుంది మీకు, ఇది మీకు స్టాటిస్టిక్స్ నెక్స్ట్ 4th టాపిక్. ఈ ట్రిగోనోమెట్రీ మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అందువల్ల ఇంటర్మీడియట్ మనకి దీనికి సంబంధించిన ఎక్కువ ఫార్ములాస్ కూడా వస్తాయి. ఇవే ఫార్ములాస్ యూజ్ చేస్తాం. చూడండి అక్కడ ట్రిగోనోమెట్రీ యూజ్ చేయాలంటే మనకి ఏముండాలి, అక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ట్రిగోనోమెట్రీ యూజ్ చేయాలంటే కంపల్సరీ ఏ యాంగిల్ యూజ్ చేసుకోవాలి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎందుకు యూజ్ చేయాలంటే మనకి సైడ్స్ ఇంపార్టెంట్. ఇక్కడ ఆ సైడ్స్ ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న యాంగిల్ చూడండి రైట్ యాంగిల్. ఈ రైట్ యాంగిల్ కి టూ సైడ్స్ ఏమవుతున్నాయి యాడ్ అవుతున్నాయి. ఈ 2 సైడ్స్ యాడ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ ఫార్మ్ అవుతుంది. ఏ యాంగిల్ ఇది థీటా. ఈ యాంగిల్ కి ఆపోజిట్ ఉన్నది ఏమవుతుంది ఆపోజిట్ సైడ్. ఆ యాంగిల్ కి యాడ్ అయింది అవుతుంది అడ్జసెంట్ సైడ్. సింపుల్ గా మనం ఏడి రాస్తారు, ఇదేమో ఆఫ్ రాస్తారు. నెక్స్ట్ సింపుల్ మెథడ్. ఇది 2 సైడ్స్ ని ఎండింగ్ పాయింట్స్ ని యాడ్ అవుతుంది కాబట్టి ఇది అవుతుంది హైపోటెన్యూస్. అందువల్ల డయాగోనల్స్ కూడా అంటారు, అండ్ సబ్జెక్ట్ డయాగోనల్స్ అంటారు కూడా. అందువల్ల హైపోటెన్యూస్
ఈ హైపోటెన్యూస్ కూడా ఉంది మనకి ఇక్కడ చూడండి సార్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నాయి 3 పార్ట్స్ ఉన్నాయి ఒకటేమో ఎక్స్ సైడ్ తర్వాత ఆపోజిట్ సైడ్ ఇంకోటి ఏంటి హైపోటెన్యూస్ ఈ 3 పార్ట్స్ మనం యూజ్ చేసి పైథాగరస్ అప్లై చేస్తాం ఏంటది పైథాగరస్ మరి పైథాగరస్ మీకు ఆల్రెడీ తెలిసిందే ట్రయాంగిల్ ABC తీసినప్పుడు ఏమవుతుంది ట్రయాంగిల్ ABC కి పైథాగరస్ అప్లై చేస్తే సైడ్ అంటే ఫర్ సపోజ్ A B C రైట్ యాంగిల్ ఎక్కడ యూజ్ చేసాం మనం యాంగిల్ B యాంగిల్ B 90 డిగ్రీస్ అయితే మరి పైథాగరస్ లా ఎలా అప్లై అవుతుంది ఇక్కడ AB స్క్వేర్ సైడ్ స్క్వేర్ కదా మరి ఫార్ములా ఏంటి సైడ్ స్క్వేర్ అంటే ఫస్ట్ సైడ్ ఎంత AB సెకండ్ సైడ్ ఏంటి BC అందువల్ల AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ ఎలా వస్తుంది ఫార్ములా ఇది సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ కూడా హైపోటెన్యూస్ స్క్వేర్ కాబట్టి మనకున్న ఫార్ములా AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈజ్ కూడా ఏమవుతుంది AC స్క్వేర్ అయితే ఇక్కడ మనం తీసుకున్న వెయిట్స్ బట్టి ఇవి మారుతాయి వెయిట్స్ బట్టి మారుతాయి సేమ్ ఫార్ములా యూజ్ అవుతుంది అక్కడ అన్నిటికీ కూడా ఇదే ఫార్ములా యూజ్ చేయడానికి లేదు ఫర్ సపోజ్ ట్రయాంగిల్ మనకి ఈ ఫార్ములా ఇచ్చాడు ఈ టైప్ ఇచ్చాడు మరి ఈ టైప్ ఇచ్చిన ఫార్ములా ఏమవుతుంది AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అందువల్ల వెయిట్స్ లో రైట్ యాంగిల్ ఎక్కడ యూజ్ చేసావు చూడు ఆ రైట్ యాంగిల్ యూజ్ చేసింది 2 టైమ్స్ కంపల్సరీ వస్తుంది ఇక్కడ B యూజ్ చేసావు కాబట్టి B ఏమవుతుంది ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది ఈ పాయింట్ నెగ్లెక్ట్ చేస్తే ఏమైంది AC స్క్వేర్ అయింది ఇక్కడ చూడండి ఇక్కడ C పాయింట్ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఆ C పాయింట్ నెగ్లెక్ట్ చేస్తే ఏమైంది AB స్క్వేర్ అందువల్ల డయాగ్నల్ మా చేంజ్ అవుతుంది ఎప్పుడు కూడా డయాగ్నల్ ఎప్పుడు కూడా సేమ్ రావాలని రూల్ లేదు ఈ విధంగా ఏంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేయమని చెప్పాను మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసినప్పుడు ఇందులో ఉన్న రేషియోస్ ఏంటి ఫస్ట్ రేషియో ఏంటి sin θ నెక్స్ట్ ఇది cos θ అంటే cos ఏమంటే cosine అంటాం మనం అర్థనా నెక్స్ట్ ఇది tan θ టాంజెంట్ అంటారు అక్కడ tan θ ఈ sin θ రేషియో ఎలా డిఫైన్ చేసేది అక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని దాని ఆపోజిట్ సైడ్ కి దాని హైపోటెన్యూస్ ఏం చేశాడు రేషియో ఫార్మ్ చేశాడు అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఈ ఆపోజిట్ సైడ్ కి హైపోటెన్యూస్ కి రేషియో ఫార్మ్ చేస్తే రేషియో ఎలా అవుతుందంటే కాన్స్టెంట్ వచ్చింది కాన్స్టెంట్ ఈ ఆపోజిట్ సైడ్ కి హైపోటెన్యూస్ కి రేషియో ఫార్మ్ చేస్తే ఆ రేషియో వచ్చింది కాన్స్టెంట్ ఈ కాన్స్టెంట్ రావడం వల్ల ఇక్కడ ఇవాళ ఏమనంటే ఈ ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ అనేది దేనికనేది నేమ్ ఫార్మ్ చేశాడు ఇక్కడ sin θ నేమ్ కింద ఎలా ఫార్మ్ చేశాడు ఇక్కడ sin θ అంటే sin θ ఫార్ములా ఏంటి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సేమ్ ఫార్మ్ ఈసారి ఈ ఆపోజిట్ సైడ్ ఏంటి కనుక యాక్సిస్ సైడ్ యూజ్ చేశాడు యాక్సిస్ సైడ్ బై హైపోటెన్యూస్ ఇక్కడ కూడా ఈ టూ టర్మ్స్ కి కూడా రేషియో ఫార్మ్ చేస్తే ఇక్కడ కూడా ఏమవుతుంది కాన్స్టెంట్ దీనికి ఒక నేమ్ ఫార్మ్ చేశాడు ఆ నేమ్ ఏంటిది cos θ అనదర్ గా ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ చేస్తే ఇది కూడా ఏమవుతుంది కాన్స్టెంట్ దీనికి ఒక నేమ్ ఫార్మ్ చేస్తే ఏమైంది tan θ అంటే ఈ యొక్క 3 ఫార్ములాస్ కానీ ఇంకా ఎక్కడైనా కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా దేనికి యూజ్ అవుతుంటే హైట్స్ అంటే మనకి ఏదైనా ఒక హైట్స్ డిస్టెన్స్ కానీ డిస్టెన్స్ కానీ ఫార్మ్ చేసేటప్పుడు ఇవి యూజ్ చేస్తారు కంపల్సరీ ఇందువల్ల రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఫర్ సపోజ్ ఒక ఇంటి ప్లాన్ చేశారనుకోండి ఇంటి ప్లాన్ వేస్తుంటే కొంతమంది ఏం చేస్తారో అక్కడ వాళ్ళు వేసే వాళ్ళు ఇక్కడ లెంత్ చూస్తారు బ్రెడ్త్ చూస్తారు ఫర్ సపోజ్ ఇక్కడ 9 ఫీట్స్ ఉంది ఇక్కడికి వచ్చాక 8 ఫీట్స్ ఉంది అయితే వేసే కొలతలో రాంగ్ రైట్ కూడా చెక్ చేయాలి కదా మరి ఇప్పుడు ఇక్కడ 9 తీసుకున్నాడు ఇక్కడ 8 తీసుకున్నాడు క్రాస్ మెథడ్ లో వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఇక్కడ డిస్టెన్స్ ఫార్మ్ అవుతుంది కదా డయాగ్నల్ ఈ డయాగ్నల్ కూడా చూస్తాడు ఎందుకు చూస్తాడు అక్కడ ఒకవేళ మీరు వేసినప్పుడు 9 ఫీట్స్ ఏమో ఈ అప్ సైడ్ వెళ్ళి ఇదేమో ఈ లెంత్ లెఫ్ట్ సైడ్ కి వచ్చింది అనుకోండి అక్కడ ఏమవుతుంది ఆ ఫ్లోర్ ఆ యొక్క రూమ్ అయితే కరెక్ట్గా వస్తుందా రాదు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఈ డయాగ్నల్ లెంత్ కూడా తెస్తాడు ఆ డయాగ్నల్ లెంత్ ఎంత రావాలి ఇది 9 ఇది 8 అయితే ఇది డయాగ్నల్ లెంత్ ఎంత రావాలి ఫర్ సపోజ్ మీకు లాంగ్ వాల్యూస్ అవుతున్నాయి కాబట్టి సింపుల్ వాల్యూ చెప్పండి కొని ఇది 4 ఇది 3 తీసుకున్నాం 4 ఫీట్స్ 3 ఫీట్స్ అప్పుడు ఫైనల్ గా దీని లెంత్ ఎంత రావాలి డయాగ్నల్ లెంత్ రావాలి ఆల్రెడీ ఫైనల్ గా అప్లై చేయమని చెప్పాం కదా 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 25 అవుతుంది 25 స్క్వేర్ రూట్ ఎంత 5 అంటే ఎంత రావాలి 5 ఫీట్స్ రావాలి అప్పుడు వాడు కరెక్ట్ గా లెక్క ఎక్కుంటాడు అందుకే ఏంటంటే ఏదైనా ఒక ప్లాన్ వేసేటప్పుడు కానీ అలాగే హైట్స్ డిస్టెన్స్ కూడా ఫార్మ్ చేసినప్పుడు ఈ రేషియోస్ ఎక్కువగా యూజ్ చేస్తారు ఇందులో ఫార్ములాస్ చెప్పాం కదా సార్ దాంట్లో చూడండి సార్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం కదా సార్ ఇప్పుడు మన ఇంట్లో మనకు ఉన్న రేషియోస్ ఏమని చెప్పి నేను ఒక ట్రయాంగిల్ తీసుకున్నాక దాంట్లో షేప్ చూడండి సార్ ABC ట్రయాంగిల్ తీసుకున్నాను రైట్ యాంగిల్ ట్రయాంగిల్
యాంగిల్ వాల్యూ ఎంత θ. అయితే ఇక్కడ యాంగిల్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం ఏ sin ఏ యూజ్ చేయొచ్చు, లేదా ఇక్కడ యాంగిల్ సి తీసుకున్నాం అనుకోండి sin సి. అంటే యాంగిల్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఆపోజిట్ ఉన్నది ఏమవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది హైపోటెనస్. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఆపోజిట్ ఉన్నది ఏమవుతుంది హైపోటెనస్. ఈ రెండింటిని యాడ్ చేసేది ఉన్నది కదా, ఇవి ఏమవుతాయి సైడ్స్ అవుతాయి. ఈ సైడ్స్ లో యాంగిల్ కి ఆపోజిట్ ఉన్నది ఏమవుతుంది ఆపోజిట్ సైడ్ అని చెప్పాను. యాంగిల్ ని యాడ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది యాక్సిస్ సైడ్ అవుతుంది చెప్పాను. అయితే సింబాలిక్ గా ఇది ఏ యాక్సిస్, ఇది x x, అంటే దీని వాల్యూ తీసుకున్నాను అక్కడ x. ఇది ఏ యాక్సిస్ ని ఇండికేట్ చేస్తుంది y. ఇప్పుడు sin θ ఫార్ములా బట్టి చూడండి సార్. sin θ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. మరి ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత, ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత y డివైడెడ్ బై, మరి హైపోటెనస్ ఎంత సమ్ r అనుకున్నాను. హైపోటెనస్ వాల్యూ ఎంత సమ్ r. అప్పుడు వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ హైపోటెనస్ వాల్యూ కూడా r. అంటే sin θ వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి y డివైడెడ్ బై r. అలా కాకుండా లెంత్ వాల్యూ యూజ్ చేయండి. ఆపోజిట్ సైడ్ ఉన్న లెంత్ వాల్యూ ఎంత, ఆపోజిట్ సైడ్ ఉన్న లెంత్ వాల్యూ ఎంత ఫిగర్ గా చెప్పండి. ఇక్కడ వాల్యూ అడుగుతున్నాను, దాన్ని ఇక్కడ సైడ్ అడుగుతున్నాను. BC ఎంత అవుతుంది BC. అంటే sin θ ఈక్వల్ టు ఎంత అవుతుంది BC డివైడెడ్ బై హైపోటెనస్. హైపోటెనస్ ఎంత AC. అంటే నీకు రెండు తెలియాలి, వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయాలి రావాలి, సైడ్స్ కూడా తెలియాలి. ఎందువల్లంటే కొన్ని కొన్ని ఫిగర్స్ లో మనకి వాటి సైడ్స్ మాత్రం ఇస్తాడు, వాల్యూ ఇవ్వడం. అప్పుడు ఏం చేయాలి కంపల్సరీ ఇక్కడ BC డివైడెడ్ బై AC రాయడం తెలియాలి. ఒక్కొక్కసారి వాల్యూస్ ఇచ్చినప్పుడు ఆ వాల్యూ సబ్స్టిట్యూషన్ కూడా తెలియాలి. ఫర్ సపోజ్ sin θ వాల్యూ 2/3 ఇచ్చాడు. sin θ వాల్యూ 2/3 ఇస్తే ఇందులో ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత, ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత 2, అలాగే హైపోటెనస్ వాల్యూ ఎంత 3. ఈ సబ్స్టిట్యూషన్ కూడా తెలియాలి, అలాగే ఫిగర్ వేయడం కూడా తెలియాలి. కాబట్టి ఈ రెండు కూడా నేర్చుకోండి సార్. అట్లా వాడు డైరెక్ట్ గా sin θ వాల్యూ ఇస్తే ఇదేమవుతుంది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇదేమవుతుంది హైపోటెనస్. అనదర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, దాన్ని బట్టి మనం నేర్చుకుంటాం. అది పై వస్తే అప్లై చేస్తాం కాబట్టి. నెక్స్ట్ cos θ. cos θ కి ఏమవుతుంది ఫార్ములా adjacent సైడ్ బై హైపోటెనస్. వాల్యూస్ చెప్పండి మామూలుగా. adjacent సైడ్ వాల్యూ ఎంత x డివైడెడ్ బై హైపోటెనస్ వాల్యూ ఎంత r. అలా సైడ్స్ చెప్పండి, సైడ్స్ మీద AB డివైడెడ్ బై AC, AB డివైడెడ్ బై AC. ఈ విధంగా cos θ వాల్యూ ఏమవుతుంది x/r, sin θ వాల్యూ ఏమవుతుంది y/r. అయితే దీని ఫార్ములా అప్లై చేస్తాను. ఏంటో ఫార్ములా sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. ఎలాగో చూడండి సార్. sin θ వాల్యూ ఎంత ఉంది దగ్గర BC/AC, BC/AC హోల్ స్క్వేర్ ప్లస్ మరి cos స్క్వేర్ అంటే cos θ వాల్యూ ఎంత AB/AC, AB/AC హోల్ స్క్వేర్. ఇదేమో sin θ వాల్యూ ఎంత BC/AC అయింది, పవర్ ఎంత ఉంది స్క్వేర్ వేసాను, ప్లస్ cos θ అంటే ఎంత ఇది AB/AC హోల్ స్క్వేర్. ఇది ఫ్రాక్షన్ లేదు, ఫ్రాక్షన్ సెపరేట్ చేస్తే ఏమవుతుంది BC స్క్వేర్ డివైడెడ్ బై AC స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా ఏమవుతుంది AB స్క్వేర్ డివైడెడ్ బై AC స్క్వేర్. ఇక్కడ డినామినేటర్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఈక్వల్. డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి డినామినేటర్ ఎల్సిఎం అవుతుందా లేదా, డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఆ డినామినేటర్ ఏమవుతుంది ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం ఎంత అయింది AC స్క్వేర్. ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ ఎంత BC స్క్వేర్, అనదర్ న్యూమరేటర్ వాల్యూ ఎంత AB స్క్వేర్. ఒకసారి దీన్ని చూడండి, న్యూమరేటర్ వాల్యూ AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ వాల్యూ ఎంత, AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది, ఎంత అవుతుందో సార్ చూడాలంటే ఇది ఏంటిది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ టర్మ్ అప్లై అవుతుంది పై దగ్గర. మరి పై దగ్గర అప్లై అవుతే సైడ్ వాల్యూ ఎంత AB స్క్వేర్ ప్లస్ అనదర్ సైడ్ ఎంత BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ ఎంత AC స్క్వేర్. అంటే AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది, అంటే AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అంటే దాని ప్లేస్ ఎంత రాయొచ్చు. అందువల్ల నేను ఫైనల్ గా AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అన్నా పర్లేదు, లేదా BC స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ అన్నా పర్లేదు. కాబట్టి దాని వాల్యూ ఎంత వచ్చింది AC స్క్వేర్. డినామినేటర్ వాల్యూ ఎంత AC స్క్వేర్. AC స్క్వేర్ అవుతుంది క్యాన్సిల్ అయింది. అంటే sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఫైనల్ గా నాకు ఎంత వచ్చింది అంటే ఫార్ములా ఏంటి ఇప్పుడు sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది 1. అంటే మనం డైరెక్ట్ గా ఇప్పుడు ఈ 2 టర్మ్స్ స్క్వేర్ ఉండి మిడిల్ లో ప్లస్ ఉన్నా కూడా దాని వాల్యూ ఎంత అవుతుంది
1 దాని వాల్యూ ఎంత అవుతుంది 1 ఇది ఫార్ములా మనకి ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఇంకా దీనికి 3 ఫార్ములాస్ వస్తాయి ఎలా వస్తాయి చూడండి సార్ తర్వాత మీరు సార్ సైన్స్ అంటే నాకు కొంచెం లాంగ్ ప్రాసెస్ అయిందండి సైన్స్ కాకుండా నేను వాల్యూస్ యూజ్ చేస్తాను వాల్యూస్ అంటే ఏంటి ఈ y/r యూజ్ చేసిన x/r యూజ్ చేసిన సేమ్ వాల్యూ వస్తుంది ఇప్పుడు నువ్వు చేసిన ఈ sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ వాల్యూ కంపల్సరీ ఏం రావాలి 1 రావాలి మిడిల్ లో ప్లస్ ఇంపార్టెంట్ మిడిల్ లో ప్లస్ లేకుండా ఈ ఫార్ములా యూజ్ అవ్వదు మిడిల్ లో ప్లస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా ఏమవుతుంది 1 అయితే కొంతమంది డౌట్ ఏంటంటే సార్ sin స్క్వేర్ ఉండాలా రివర్స్ కాకూడదు అంటే రివర్స్ అయినా పర్లేదు cos స్క్వేర్ తీటా ప్లస్ sin స్క్వేర్ తీటా ఉన్నా కూడా దాని వాల్యూ కూడా ఎంత అవుతుంది 1 ఇంతలా మిడిల్ ప్లస్ ఉన్నప్పుడు యాడింగ్ ఎలా చేస్తున్నా పర్లేదు a ప్లస్ b చేసినా b ప్లస్ a చేసినా కూడా ఆన్సర్ ఏమవుతుంది సేమ్ వస్తుంది చూడమ్మా ఈ టాపిక్ సంబంధించిన ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ రేపటి క్లాస్ లో చూసుకుంటారు